గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. కేంద్రం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఫస్ట్ టైం బ్యాంక్ లోన్స్ తీసుకోవాలనుకునే వారికి ఇంతకుముందు సిబిల్ స్కోర్ చెక్ చేసేవాళ్ళు, ఒకవేళ సిబిల్ స్కోర్ కొంచెం ఇబ్బందిగా ఉంటే, తక్కువగా ఉంటే వాళ్ళకి లోన్లు మంజూరు అయ్యేవి కాదు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేంద్రం ఆర్బీఐకి సూచనలు చేసింది. ఫస్ట్ టైం లోన్ తీసుకునే వారికి ఎట్లాంటి క్రెడిట్ స్కోర్ అవసరం లేదు, ఎలాంటి సిబిల్ స్కోర్ అవసరం లేదనమాట. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, దీని గురించి క్లారిటీగా చెప్తారా? ఫస్ట్ టైం లోన్లు అంటే ఎలాంటి లోన్లు తీసుకునే వాళ్ళకి ఎలాంటి సిబిల్ స్కోర్ అవసరం లేదు? సిబిల్ స్కోర్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లిమిటెడ్ అని చెప్పి, ఏదైనా ఒక వ్యక్తి తన పోర్ట్ఫోలియో వెరిఫై చేయాలనుకోండి, తనకు లోన్ తీసుకునే అవకాశం కల్పించాలనేసరికి ఏ బ్యాంక్ అయినా సరే, ప్రైవేట్ బ్యాంక్స్ అయినా గవర్నమెంట్ బ్యాంక్స్ అయినా సరే, ఒకసారి సిబిల్ వెరిఫై చేసుకుంటుంది. అతను పూర్వం ఏదైనా సరే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ బ్యాడ్గా ఉంది అంటే, క్రెడిట్ ఇచ్చినప్పుడు, అప్పు తీసుకున్నప్పుడు అతని రీపేమెంట్లో బ్యాడ్గా ఉంది, చెక్ బౌన్సెస్ అయినాయి అతని మీద, అండ్ ఆల్సో లోన్ రీపేమెంట్ సరిగ్గా చేయలేదు అని చెప్పేసి ఒక స్కోరింగ్ అన్నది అంటే 300 to 800 స్కోర్ కన్నా ఎక్కువ ఉండాలి. ఉంటేనే అతనికి లోన్ ఇస్తాము. అంటే మనకి ఇప్పుడు చిన్న ప్రైవేట్ సంస్థలు ఉంటాయమ్మా, బజాజ్ ఫైనాన్స్ అనో, లేకపోతే ఇంకొక ఫైనాన్స్ అనో, లేకపోతే వాట్ వి కాల్ ఈ చిట్ ఫండ్స్ అని చెప్పి వాళ్ళు కట్టేస్తారు. చిట్ ఫండ్స్ కట్టేస్తారు. కట్టేసిన తర్వాత వాళ్ళు చెక్లు ఇచ్చేస్తూ ఉంటారు, విరివిగా చెక్లు ఇచ్చేస్తూ ఉంటారు. చెక్లు ఇచ్చేసిన తర్వాత ఆ చెక్ బౌన్స్లు అవుతూ ఉంటాయి. ఒకసారి చెక్ బౌన్స్ అయింది అనుకోండి, చెక్ బౌన్స్ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు గైడ్ లైన్స్ ఏం మెయింటైన్ చేయరు. వాళ్ళు జనరల్గా వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళు తప్పని నేను అంటలేదు, దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ మెథడాలజీ. వాళ్ళు చెక్ ఒకసారి బౌన్స్ అయిందంటే ఒకసారి సిబిల్ స్కోర్ టప్పని పడిపోతుంది వాడిది. ఎందుకంటే వాడు నాన్ రీపేయర్ కింద వస్తారు, క్రెడిట్ స్కోర్ అనేది పడిపోయిందని చెప్తారు. ఇట్లాగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడో ఎవరికో చెక్ ఇచ్చినందుకో, ఎవరికో షూరిటీ పెట్టినందుకో, లేకపోతే ఎక్కడో ఫైనాన్షియల్ క్రష్లో వీడు ఉండిపోయినందుకో, లేదా ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లో వీడు పెట్టి దాంట్లో ఫోన్ నెంబర్ మారు, బ్యాంక్ అకౌంట్స్ మారడంలో ఈ టైంలో కొంచెం డిలే అయినా కానీ సిబిల్ స్కోర్ పడిపోతుంది 1-2 డేస్ కి. ఈ సిబిల్ స్కోర్ పడిపోవటం వల్ల వీడికి ఏదైనా హౌస్ లోన్ అప్లై చేయాలన్నా, లేకపోతే ఏదైనా పర్చేసింగ్ లోన్స్ అప్లై చేయాలన్నా, కార్ లోన్ అప్లై చేయాలన్నా, మెయిన్ ఇండియన్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, ఖచ్చితంగా ఓన్ హౌస్ అనేది ఉండాలి. అబ్రాడ్లో ఎక్కడ ఉండదు, కానీ ఇండియన్స్కి మాత్రం ప్రతి వాడికి ఒక ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి. ఇల్లు బాగా కట్టుకోవాలా, స్పేషియస్గా కట్టుకోవాలా. వాడు వెంటనే వాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు అందుట్లో సిటీలో, ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో ఏంటంటే, ఈ చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఒక్కటి కాదు 2 ఇళ్ళు ఉంటున్నారు. ఒకటేమో అద్దెకిచ్చుకుంటున్నారు ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి, ఒకటేమో వాళ్ళు ఉంటున్నారు. ఆ డ్రీమ్ ఆఫ్ పర్చేసింగ్ హౌసెస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, ఆల్రెడీ ఎక్కడో సిబిల్ స్కోర్ కొంచెం ల్యాగ్ అవటంతో వీళ్ళకి ఇంకా ఆటోమేటిక్గా వీళ్ళకి గవర్నమెంట్ బ్యాంక్స్కి వెళ్ళేసరికి, ఎస్బీఐ కానీ, లేకపోతే ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, ఏదైనా ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ ఏదైనా వెళ్తే వాళ్ళు ఏమవుతారు, మీ సిబిల్ స్కోర్ సరిగ్గా లేదు, నేను లోన్ ఇవ్వను అంటారు. దాన్ని రిఫార్మేటివ్గా ఏం చెప్పిందంటే, డ్రీమ్ హ్యావ్ టు బి ఫుల్ఫిల్డ్. వాళ్ళకి ఏదో ఒక ఎంప్లాయీకి, లేకపోతే ఒక బిజినెస్ పెట్టుకోవాలి, స్టార్టప్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఏదో ఒక ఇది ఉండాలి. కాబట్టి ఫస్ట్ టైం మాత్రం మీరు చూడకండి, సిబిల్స్ చూడకండి మీరు. అంటే ఎక్కడో ఒక బ్యాడ్ క్రెడిట్ ఇది ఉంది అంటే, ఒకటి అప్పు ఇచ్చినవాడు కన్నా అప్పు తీసుకున్నవాడు గొప్పవాడు అంట నేను. ఎందుకంటే అప్పు తీసుకున్నవాడు ఎట్లా పే చేయాలని ఆలోచిస్తాడు. అప్పు ఇచ్చినవాడు ఏముంది, వస్తే వడ్డీలు వస్తూ ఉంటే కూర్చొని తీసుకుంటూ ఉంటాడు. అప్పు తీసుకున్నవాడు రిపేయింగ్ అన్నది ఎప్పుడు కూడా వాడు మైండ్ దాని మీద ఒక ప్లానింగ్లోనే వెళ్తూ ఉంటుంది. ఈ అమౌంట్ ఇంత పే చేయాలి, ఈఎంఐస్ ఇట్లా పే చేయాలి, ఇట్లా చేయాలని చెప్పేసి. అప్పు తీసుకునేవాడు లేకపోతే అప్పు ఇచ్చేవాడు లేడు. కరెక్ట్. అంటే ఎక్కడో అవకతవకలు జరిగినాయి కదా అని చెప్పేసి అప్పు తీసుకున్న వాడిని తక్కువగా చూడొద్దు. ఇది నేను చెప్పిన మాట కదా, మాన్సూన్లో జరిగిన డిస్కషన్లో చెప్తున్నాను. లాస్ట్ మాన్సూన్ సెషన్లో జరిగిన డిస్కషన్ ఇదే. ఒక అప్పు తీసుకున్నాడు అంటే అదేదో గ్రహపాటు కింద వాడేదో ఒక పేమెంట్ ఈఎంఐ కట్టలేదో, లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఎవరికో హెల్త్ బాగోలేదో, మొత్తం అంతా దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. వాడు మళ్ళీ ఇంకా కట్టలేదు కాబట్టి, ఒకసారి సిబిల్ స్కోర్ పడింది కాబట్టి వాడి జీవితాంతం ఇంకా వాడికి ఇవ్వద్దా, అలా ఆ పీరియడ్ అయితే సిబిల్ స్కోర్ పెంచుకునే స్కోప్ వచ్చిన తర్వాతే వాడు ఫుల్ఫిల్ చేయాలన్న దానికి ఫైనాన్షియల్ మినిస్టర్ ఏం చేసిందంటే, ఇప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఓకే ఫస్ట్ టైం
వాడు కనుక ఏదైనా లోన్ అప్లై చేసుకుంటే సెంట్రల్ బ్యాంక్లో కానీ బ్యాంక్స్లో కానీ అప్లై చేసుకుంటే సిబిల్ స్కోర్స్ చూడకండి. ఓకే. ఎందుకందంటే ఈ మాట, ఈ గవర్నమెంట్ బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంకు ఆర్బీఐ గైడ్లైన్స్లో ఫాలో అవుతాయి. దానికి ఇంత ఇంట్రెస్ట్ అంటే ఆర్బీఐ ఇచ్చినటువంటి 9% అండ్ 18% ఇన్ మిడిల్ ఆఫ్ 9% ఇంట్రెస్ట్ తోటి అవి తక్కువ ఇంట్రెస్ట్ తోటి లోన్స్ ఇస్తాయి ఏదైనా సరే. అండ్ అదే ప్రైవేట్ అనుకోండి, వాళ్ళకి నామ్స్ ఏమి ఉండవు, వాళ్ళు దాని 10% వరకు కూడా ఇచ్చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. ఇక్కడ తీసుకోకపోతే వాడు ఎక్కడికి వెళ్తాడు? ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్తాడు. 9% ఇంట్రెస్ట్ తోటి వీడిస్తున్నాడు, అక్కడికి ఇది దొరకట్లేదు, హైయెస్ట్ ఇది 9%, ఇక్కడ దొరకట్లేదు, ఆటోమేటిక్గా వాడు ఎక్కడికి వెళ్తాడు? ప్రైవేట్ యాజమాన్యం దగ్గర. ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్తే ఇంకా హీ విల్ మింట్ ద మనీ లైక్ ఎనీథింగ్. దానివల్ల ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏదో ఎంప్లాయ్మెంట్ వీడికి పోవటం, లేకపోతే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ప్లాన్ చేసుకున్న తర్వాత వైఫ్ ఎంప్లాయ్మెంట్ పోవటము, అండ్ అది ఏదో ఒక డ్రాస్టిక్ డిసిజన్. ఎట్లా జరుగుతుందని చెప్పలేము కదా, రెసెషన్ ఎట్లా వస్తుందో చెప్పలేము, లే ఆఫ్స్ ఎట్లా వస్తుందో చెప్పలేము, ఏదో జరిగింది. జరిగినప్పుడు ఏమవుతుంది? పే చేయలేని కెపాసిటీ వస్తుంది. ఆ ఫ్యామిలీ కూడా సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు అనేది చాలా ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్యన. దీనిని అవాయిడ్ చేయటం కోసం ఓకే, ఫస్ట్ టైం వరకు డోంట్ లుక్ ఫర్ ద వాట్ వి కాల్ ఈ సిబిల్ స్కోర్స్. మీరు ఇచ్చేసేయండి లోన్, దే ఆర్ పేయర్స్. ఇప్పుడు 20% పే చేయలేడే కానీ 9% పే చేసేస్తాడు. 9% గోల్డ్ లోన్ తీసుకుందాం అనుకో, 9% కట్టేద్దాం, దాని ఏముంది, ఎంత వస్తుంది, మహా అయితే లక్షకి ఎంత వస్తుంది, 9,000 కదా, కట్టేద్దాం అనుకుంటాడు వాడు. ఈ ఈజ్ అన్నది ఇవ్వాలి వాళ్ళకి అన్నది దానికి. సో ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియా తీసుకున్న రిఫార్మ్ ఏంటంటే, ఫస్ట్ టైం ఉన్నప్పుడు సిబిల్ స్కోర్స్ మీరు చూడకండి. ఓకే. అంటే ఏ లోన్ అయినా ఓన్లీ ఇంటికి సంబంధించి, లేకపోతే కారు కొనో ఇంకేదన్నా, ఏ లోన్ అయినా, ఎనీ లోన్, ఓకే, ఎనీ లోన్. అది స్టార్టప్స్ అన్నాను కదా, స్టార్టప్ ఏదో ఒక ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాడు, ఒక షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నాడు, లేకపోతే ఒక మిడిల్ క్లాస్ అండ్ వాట్ వి కాల్ స్మాల్ స్కేల్ అండ్ మైక్రో బిజినెసెస్ ఎట్లా ఉంటాయేమో, చాలా చిన్నవి ఉంటాయి, అప్ టు 1 crore to 10 crores to 1 crore రెవెన్యూస్ వాళ్ళకి వస్తే సెటిల్ అయిపోతారు. వాళ్ళకి తీసుకోవాలనుకునేసరికి దే వోంట్ గెట్ ఎన్ ఆపర్చునిటీ. నీకు సిబిల్ స్కోర్ బాగోలేదు, దాంట్లో ఇప్పుడు డైరెక్టర్స్ ఉంటారు అనుకుందాం, చిన్న స్మాల్ ప్రైవేట్ కంపెనీ అనుకుందాం, దాంట్లో డైరెక్టర్స్ ఉన్నాయి. ఏ ఒక డైరెక్టర్ సిబిల్ స్కోర్ బాగపోయి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకని ఇంకా ఇట్లా కాదు, ఒక్కసారి రాకపోయి ఫస్ట్ టైం ఇస్తున్నారు లోను, రికవరీ బాగుంది, ఏమవుతుందంటే అమ్మా ఫస్ట్ టైం తీసుకుంటారు, తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ టైంకి వచ్చేసరికి సిబిల్ స్కోర్ పెరుగుతుంది, వాడు మళ్ళీ లెగిసి నడవగలిగే పరిస్థితి వస్తుంది కదా. సిబిల్ స్కోర్ ఈజ్ ఎ పాస్ట్ హిస్టరీ. ఇప్పుడు దీంట్లో తీసుకున్న తర్వాత రీపేమెంట్ బాగానే చేస్తున్నాడు, ఒకసారి సిబిల్ స్కోర్ పెరుగుతూ ఉంటుంది కదా, ఆబ్వియస్లీ పెరుగుతుంది, పాత అన్ని వాడికి పోతాయి కదా, అంటే వాడికి ఒక న్యూ హోప్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే పడిపోయిన వాడు ఎప్పటికీ పడిపోకూడదు, అగైన్ హీ హాస్ టు కమ్ బ్యాక్ విత్ న్యూ స్ట్రెంగ్త్ అండ్ న్యూ హోప్స్ టు ద హిజ్ ఓన్ లైఫ్ అంబిషన్స్. దానికోసం అని తీసుకొచ్చారమ్మా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, స్టార్టప్స్ చేసేవాళ్ళు కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు కానీ, లేకపోతే ఒక కాటేజ్ ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు కానీ, ఎక్కడో ఫెయిల్యూర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఎక్కడో అప్పుల పాలయ్యో, అది నేను చేయలేక సార్ నేనే మొదలు పెట్టుకుందాం, ఎందుకు వచ్చింది, ఎంప్లాయ్మెంట్ బాగోలేదు, వీళ్ళందరికీ సిబిల్ స్కోర్స్ తక్కువే ఉంటాయి ఆబ్వియస్లీ. వాళ్ళకి కార్ తీసుకుందాం, సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నాను, దానికి నౌ ఐ కెన్ పే ఫస్ట్ హ్యాండ్ కార్, వాళ్ళకి ఎనీ లోన్, ఎనీ టైప్ ఆఫ్ లోన్ ఏదైనా సరే సిబిల్ చూడొద్దు మీరు. గివ్ దమ్, బిలీవ్ దెమ్ ఫస్ట్. ఇట్ ఈస్ ఎ భరోసా బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ముందు వాళ్ళు నమ్ముదాం ఫస్ట్. పే చేస్తాడు వాడు, ఫస్ట్ టైం కాబట్టి పే చేస్తాడు. రిపీటెడ్గా అంటే ఎవరు భరించలేరు, ఏ బ్యాంకు భరించలేదు రిపీటెడ్గా. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. ఫస్ట్ టైం మాత్రం నమ్ముదాం వాడిని, సెకండ్ టైం అనేది వాడికి ఆపర్చునిటీ ఇద్దాం. మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ రిలేషన్ ఎట్లా ఉంటుంది అంటే అమ్మా, ఒకసారి లోన్ ఇచ్చారనుకోండి, అక్కడతోటి లోన్ ప్రాసెస్ ఎండ్ అవ్వదు, వాడికి ఇంకో లోన్ అదే బ్యాంక్ ఇస్తుంది. అంటే వాడితో ఒక కస్టమర్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. ఆ ఎస్టాబ్లిష్ చేసుకునేటప్పుడు వాడు జెన్యూన్గా ఉండాలి, వాడు ఎక్కడా కూడా సిబిల్ స్కోర్ పడకూడదు. వాడి సిబిల్ స్కోర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ నాట్ ఎ స్టాటిస్టిక్ థింగ్ అమ్మా. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అంటే వాడు ఎక్కడో తీసుకున్న అప్పు రీపేమెంట్ గురించి మాట్లాడుతుంది.
ఇప్పుడు నేను ఎక్కడ అప్పు తీసుకోలేదు సార్, నా జీవితంలో అప్పు తీసుకోలేదు సార్, నేను ఫస్ట్ టైం సార్ తీసుకున్నాడు, సిబిల్ స్కోరే ఉండదు. ఎక్కడో అప్పు తీసుకోవాలి, ఎక్కడో ఈఎంఐస్ కట్టుకోవాలి, క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలి, క్రెడిట్ కార్డ్స్ రీపేమెంట్ బాగుండాలా, ఆ స్కోర్ ఉన్న వాడికి ఇస్తుంది. ఈ అందరికీ మెయింటైన్ అవ్వాలంటే అవ్వదు కదమ్మా అది. ఈ మన కరోనా టైంలో చూసాం ఎంతమంది క్రెడిట్ కార్డ్స్ సరిగ్గా స్వైప్ చేసిన కట్టలేని వాళ్ళు, క్రెడిట్ కార్డ్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు, లోన్స్ రీపే చేయలేని వాళ్ళు, వీళ్ళందరికీ ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఏ గుడ్ బ్రీత్. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ సెకండ్ బ్రీత్ ఇన్ దిస్ గవర్నమెంట్ అని చెప్పచ్చు. మొన్న 10 lakhs అండ్ బిలో ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టద్దు అన్నది ఏదైతే బ్రీత్ ఇచ్చిందో TDS లో ఫర్ ఎంప్లాయీస్, IT ఎంప్లాయీస్ అందరికి అదే రకంగా దిస్ ఇస్ a reformate. Now we can say that India is going into the development sphere. Exactly. In developed country అతి త్వరలోనే అవుతుందని మనం చెప్పచ్చు. వ్యాపారస్తుడు పెరగాలి, వ్యాపారం చేసేవాళ్ళు పెరగాలి, వ్యాపారం చేసేవాళ్ళు పెరిగితేనే కంట్రీ పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, అండ్ నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది, డాలర్స్ ఎక్కువ పుట్టుకొస్తాయి, అప్పుడే కంట్రీ గ్రోత్ అవుతుంది. అంతేగాని వ్యాపారం చేసేవాడు అప్పు తీసుకుని వ్యాపారం చేసేవాడిని మనం ఖతం చేయాలనుకుంటే కంట్రీ డెవలప్ అవ్వదు. ఇదంతా అనాలిసిస్ తీసుకుని మనకి గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ గుడ్ డిసిషన్. Right. Thank you so much for the information, ma'am. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.